ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మనకు ఈ 12 సంవత్సరాల వ్యవధిలో కూడా ఇప్పటికీ మన మ, రాష్ట్ర ప్రజలకి ఎలాంటి న్యాయం అనేది జరగట్లేదు. అందుకే ఈరోజు కవితక్క మరొక ప్రత్యేకంగా ఈరోజు సామాజిక న్యాయం అనే పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మనకు అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలి అనేది పాంచజన్య పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలందరికీ ఈ పాంచజన్య పథకాల గురించి ప్రజల్లో ప్రతి ఒక్కరికి మేల్కొల్పో జరగాలి అనేదే కవితక్క గారి ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలవాలంటే మేము మీటింగ్ హాల్లో పెట్టుకోవడంగానే సరిపోదు కదా. ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడికి వచ్చి హాజరై ఇక్కడ అక్క చెప్పేది ప్రతిదీ కూడా మన ప్రజల్లోకి చేరవేసేలా ఉండాలని ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ప్రత్యేక తెలంగాణ కావాలని చాలా రోజుల నుంచి ఎన్నో పోరాటాల తర్వాత మలిదశ ఉద్యమాల తర్వాత మనకు ప్రత్యేక తెలంగాణ అయితే సిద్ధించింది. కొంతమంది నాయకుల ప్రలోభాల వల్ల ఏమవుతుంది అని అంటే ఈరోజు ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నా కూడా ఎక్కడేసిన గొంగడి రాష్ట్రంలో అక్కడే ఉన్నట్టుగా ఉందన్నమాట. మెయిన్ ఏంటంటే యువత ఎంతోమంది చదువుకున్న యువతలకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటికీ ఏ ఒక్కరికి కూడా ఒక ఉద్యోగాన్ని సరిగ్గా ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అసలు ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలే లేవు. ఆ తర్వాత ఉచిత విద్య వైద్యం అనేది ప్రజలకి అందితే అసలు వీళ్ళకు ఉచితాలు అనేది అవసరమే లేదు. మిగతా ఉచితాలు ఇప్పుడు ఈరోజు మీరు చెప్పే పాంచజన్య అంటే అందులోనే ఉచిత వైద్యం ఉంది. ఎన్ని సాధ్యమని ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా అంటే ఇప్పుడు ఉచిత బస్సు అని అన్నారు, తర్వాత రైతు బంధు వేస్తున్నారు, ప్లస్ ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఇవ్వకుండా ఓన్లీ ఉచిత విద్యా వైద్యం మీద పెడితే ప్రతి ఒక్క కుటుంబంలో వారు అంటే ఒక సగటు మనిషి వాళ్ళు ఒక చిన్నగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, 70% ఉన్నారు. వీళ్ళ ధనికులు మాత్రం 30% మంది మాత్రమే ధనికులు ఉంటారు. మరి 70% మంది ప్రజలకు మేలు చేయాలి అంటే ఎలా? ఇలాంటి ఉచితాలన్నీ రద్దు చేసి మెయిన్ ఏంటంటే రైతులకి ప్లస్ ఉచిత విద్య వైద్యం మీరు మూడింటి మీద ఫోకస్ పెడితే వాళ్ళకి సగం వైద్యం మీద విద్య మీద పెట్టే ఆర్థిక వనరులు అనేటివి వాళ్ళకు మిగులుబాటుగా ఉంటాయి కదా. అప్పుడు ప్రతి ఒక్క పౌరుడు అభివృద్ధి చెందడానికి వాళ్ళకు కుటుంబ పోషణకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కదా. అందుకే మన కవితక్క గారు అన్ని రకాలుగా ఆలోచించి ఉచిత విద్యా వైద్యం అనేది ప్రజల్లోకి తీసుకెళ్తే ఇవి రెండు కనుక ఇవ్వగలిగితే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కగలుగుతారు. మనకు యువతకు మంచి ఉద్యోగాలు కనుక ఇవ్వగలిగితే ఆ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వాళ్ళు సంపాదించుకున్న సంపాదన కూడా వాళ్ళకు మిగులు బడ్జెట్ కింద మిగిలి వాళ్ళు స్టెబుల్గా నిలబడతారు. మీరు చెప్పిన ఎన్ని జరగాలంటే కవితక్క సీఎం అవ్వాలి తెలంగాణకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితక్క సీఎం అవ్వాలంటే అటు ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి మీద పోరాడాలి, ప్రతిపక్షంలో ఉన్న కవితక్క తండ్రి సొంత ఉన్న కేటీఆర్ అండ్ బావ హరీష్ రావు మీద పోరాడాలి. ఏంటి సాధ్యమైన చేయగలుగుతుంది? చేయగలుగుతారా అంటే ప్రజల్లో మార్పు వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఏంటి అనేది ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలన జరిగింది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు కదా. వాళ్ళు కరెక్ట్గా మార్పు కోరుకున్నారు కాబట్టే మొన్న కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ వచ్చింది, బీఆర్ఎస్ నుంచి మార్పు కోరుకుర్రు, కాంగ్రెస్ వచ్చింది కరెక్టే. మళ్ళీ మార్పు రావాలంటే టీఆర్ఎస్ కోరుకోవచ్చు. కవితకు ఎందుకు కోరుకుంటారు? ఎందుకంటే కవితకు 10 ఏళ్ళు మరి అదే టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఎందుకు కోరుకుంటారు అని అంటే అక్క ఇప్పుడు మెయిన్ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి పాంచజన్యాలతో ప్రతి ఒక్కరి అభివృద్ధిని కోరుకుంటుంది కాబట్టి ఆ అభివృద్ధి అక్కతోనే సాధ్యమవుతుంది కాబట్టి ఖచ్చితంగా కవితక్కనే రావాలి, వచ్చి తీరుతుంది. ఇవే మాటలు కవితక్క కూడా చెప్పింది. నేను తెలంగాణ తల్లిగా ఉండాలనుకుంటున్నా చెప్తే మీరు ఏమన్నా జయలలిత తమిళనాడులో జయలలిత కనుక తమిళనాడు తల్లిగా ఎట్లయిందో తెలంగాణ కావాలనుకుంటుందా, ఒక తల్లి హక్కు ఉందా అంటూ కూడా విమర్శలు చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు కావచ్చు, బీజేపీలు, కాంగ్రెస్ కావచ్చు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎలా చూస్తాము అని అంటే ప్రతి ఒక్కరికి పెట్టాలన్న ఒక మనసు కూడా ఉండాలి. జయలలితతో పోలుస్తున్నారు అని అంటే ఇప్పుడు వాళ్ళు పోల్చడంలో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం మేము. కానీ అక్క ద్వారా ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమంది వాటి మీదనే పోరాడి తను ఒక శక్తిగా నిలబడి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేలు కోరుకుంటున్నప్పుడు ఒకసారి అవకాశం ఇస్తే కదా తెలిసేది. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి అక్క చేస్తుందో లేదో. ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మార్పు కోరుకునే ప్రతి ఒక్కరి వాళ్ళు
ఎందుకు అనంటే ఈరోజు ప్రత్యేక తెలంగాణ కావాలి అని ప్రతి ఒక్కరూ ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, ప్లస్ విద్యార్థులు కావచ్చు, ఎంతోమంది ప్రాణాలను బలిగొంటేనే ఈరోజు తెలంగాణ అనేది వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. ఈరోజు అక్క ప్రతి ఒక్క విభాగంలో అందరినీ అంటే గ్రౌండ్లో వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరిస్తుంది. మన ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, వాళ్ళు ఎన్నికలు అయిన తర్వాత ప్రజల లోపలికి వెళ్ళి వాళ్ళ సమస్యలను ఎంతగానం తీసుకున్నారు. ఇప్పుడు ఈరోజు కవితక్క గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతూ ప్రతి ఒక్క విషయం మీద ప్రతి ఒక్కరి గురించి సమస్యలు ఏంటియో కనుక్కొని తెలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ కూడా అదే చెప్తారు, మేము గతంలో తప్పు చేసినాం కానీ ఇప్పుడు మేము అందరి కాడికి పోతాం, అందరికి న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ని కాదని కవితకు అయిపోయింది చూస్తారు అంటున్నాను నేను. వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు అప్పుడు చేయాల్సింది ఉండే, ఇప్పుడు మా కవితక్కను చూసి చేయాల్సింది కాదు కదా. మా అంతే మరి కవితక్కను చూసి చేస్తున్నారనే మేము అదే చెప్తాము. ఎందుకంటే కవితక్క చెయ్యక ముందుకు వాళ్ళు చేయాల్సింది. ఈ రోజు అక్క చేస్తున్న పనులను చూసి మేము చేస్తున్నాము అంటే అక్కకు భయపడే కదా వాళ్ళు చేస్తున్నది. అంటే కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కవితను చూసి భయపడుతున్నారని మీరు అంటారు. అవును, ఖచ్చితంగా అదే చెప్తాం మేము. అది ఇప్పుడు వాళ్ళు అలా చెయ్యాలి అనుకున్నప్పుడు అక్క పార్టీ పెట్టక ముందు మాత్రమే వాళ్ళు చేయాల్సింది ఉండే. ఆ రోజు వాళ్ళు చేయలేరు. ఈరోజు అక్క ప్రత్యేకమైన పార్టీ పెట్టి నెక్స్ట్ ప్రజలకి పాంచజన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు, అక్క ప్రజల్లోకి వెళ్ళి నడుస్తున్నప్పుడు అక్కను చూసి వాళ్ళు నడుస్తున్నారు అంటే అక్కను చూసి భయపడ్డట్టే కదా. ఒక మహిళగా, ఒక మహిళా నేతగా, ఒక మహిళా నాయకత్వాన్ని కోరుకుంటున్న మహిళగా తెలంగాణ మహిళా ప్రజానికి మీరేం చెప్తారు? ప్రతి ఒక్క మహిళ, మన మహిళా లోకానికి, మనకు మహిళలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు కానీ ప్రతి ఒక్క విషయంలో అన్నిటికీ ముందుండాలి. అందరం సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ అభివృద్ధిని ధ్యేయంగా కోరుకొని మహిళలు ముందుకొచ్చి అక్కను గెలిపించి మనం కూడా అభివృద్ధి దిశలో నడవాలని కోరుకుంటున్నాం. నా సొంతం మహబూబ్ నగర్ జిల్లా భూత్మూర్ మండలం అన్నాసాగర్ విలేజ్ దేవరకద్ర నియోజకవర్గం. నేను దాదాపు 30 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నా. ఇలా నిష్కల్ముషమైనటువంటి పోరాటాలు, ఉద్యమాలు, ధర్నాలు, రస్తారోకోలు, అసెంబ్లీ ముట్టడీలు, పార్లమెంటు ముట్టడీలు, మంత్రుల గెరావులు, అనేక కార్యక్రమాలు నిర్వహించి బడుగు బలహీన వర్గాల విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాలలో ముందుండాలనేటటువంటి ఆలోచనతోటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కల్వకుంట్ల కవితమ్మ గారి ఆశయాలు, ఆమె యొక్క నిర్ణయాలు, ఆమె యొక్క పట్టుదలను చూసి ఆకర్షితులమై టీఆర్ఎస్ పార్టీలోకి నేను ఒక్కనే కాదు, బీసీలందరూ, మహిళలందరూ, యువకులందరూ, విద్యార్థులందరూ తండోపతండుగా జాయిన్ కావడం జరిగింది. ఎందుకు అనంటే ఆమె నిర్ణయాలు అంతా అద్భుతమైనటువంటి నిర్ణయాలు. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళప్పటి నుంచి కూడా ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకోలే. ఏం తీసుకుందంట అంతమంది? ఆమె ఉచిత విద్య తీసుకున్నది, ఉచిత వైద్యం తీసుకున్నది, సామాజిక న్యాయం కోసం తీసుకున్నది, యువతకు ఉద్యోగాల విషయంలో తీసుకున్నది. ఒకవేళ ఉద్యోగాలు రానటువంటి పరిస్థితుల్లో వ్యాపారంలో మాత్రం 1 లక్ష నుండి 20 కోట్ల వరకు వాళ్ళకు రుణ సౌకర్యం కల్పించేటటువంటి అవకాశము నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీది భూత్పూర్ అన్నారు, అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఆయన ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలు చెప్పిండు. అవే అమలుకు సాధ్యం కానప్పుడు ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతాయి? 6 గ్యారెంటీలు ఆయనకు సాధ్యం కాలేదు అని అంటే ఆయనకు మేము తినే తిండి మీద, తాగే నీరు మీద, కట్టే బట్ట మీద, నడిచే రోడ్డు మీద అట్టడుగున్నటువంటి బడుగు బలైన వర్గాలు కట్టేటటువంటి పన్నుల బడ్జెట్ ఏం చేసిందంటే ఆయన పెద్ద కాంట్రాక్టర్లకు, ఇసుక కాంట్రాక్టర్లకు, దోపిడీదారులకు పోస్తున్నాడు. ఈమె కల్వకుంట్ల కవితమ్మ ఏమంటుందంటే అట్లా మేము దోపిడీ చేయం, ప్రజా అభివృద్ధి కోసమే ఉపయోగపడతాం. ప్రతి రూపాయి కూడా పిల్లల పుస్తకాల కోసం, పిల్లల పెన్నుల కోసం, వారి విద్య కోసం, వారి వైద్యం కోసం నేను ఉపయోగపరుస్తా. నేను అటువంటి బడ్జెట్ను వాళ్ళకి ఎడతా. పెండ తిన్నట్టు మేము తినం. ఇలా 100% తింటున్నందుకే మేము కట్టిన పన్నులు ఎక్కడ పోయినాయి? మేము కడుతున్నటువంటి బడ్జెట్ పన్నులు ఎటు పోయినాయి? మా బడ్జెట్ మాకు పెట్టురా నాయన అంటే కూడా పెట్టకుండా మూసీల మీద, ఇంకొక ఆయననేమో ప్రాజెక్టుల మీద రకరకాల ఆలోచనతో మీరు పోతున్నారు తప్ప కల్వకుంట్ల కవితమ్మ సూక్ష్మమైనటువంటి ఆలోచనతో పోతూ ఉంది. ఆమె
ఉచిత విద్య ఉచిత వైద్యం అనేటటువంటిది ఆషామాషి కాదు. అటువంటి ఆశయాలతో అటువంటి నిర్ణయాలతోటి ఇవాళ భారతదేశమే ఇలా తలెత్తుకొని చూసేటటువంటి తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశంగా ఏర్పడుతుంది. ఆమె నిర్ణయాలు అంత కఠినంగా ఉన్నాయి. అందులో కూడా నేను చెప్తా ఉంటా ఒక విషయం, ఎప్పుడు కూడా ఒక బిడ్డ పుడితే ఇంట్లో లక్ష్మీదేవత పుట్టిందని పండుగలు చేసుకుంటాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో అదే లక్ష్మీదేవత ఒక ముఖ్యమంత్రి పీఠంలో ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుందో ఆలోచించండి. ఎందుకంటే తాగుబోతతనం పోతుంది, దోపిడితనం పోతుంది, దొంగతనం పోతుంది, మోసపూరితమైనటువంటి ఆలోచనలు పోతాయి. ఒక మహిళ, తొలి మహిళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవితమ్మ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నదంటే ఇలా రాష్ట్రం అంతా కనుల పండుగ, అద్భుతమైనటువంటి పండుగ. ప్రతి ఒక్కరు కూడా కన్న తల్లి బిడ్డకి ఇట్లా ఏ రకమైనటువంటి ఆలోచనలతోటి బిడ్డను పెంచుకుంటుందో బిడ్డను పెంచుకునేటటువంటి ఆలోచన ఉంది, కానీ రాష్ట్రాన్ని పెంచుకునేటటువంటి ఆలోచన ఉండదు ఆ మహిళకు. అందుకే మేము చెప్తా ఉన్నాం, మహిళ తొలి మహిళ ముఖ్యమంత్రి గ్యారంటీ కల్వకుంట్ల కవితమ్మ. మీరు ఎంత కాన్ఫిడెంట్? గతంలో ఎన్నడూ చూసినా కానీ తెలంగాణలో మహిళా సీఎం అయిన అవకాశాలు లేవు, అటు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయన నేపథ్యం లేదు. కానీ ఇప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంట్గా కవిత సీఎం అవుతారు మీరు ఎట్లా చెప్తారు? అన్యాయం జరిగినప్పుడు అద్భుతం కూడా జరుగుతుంది. అక్కడ ఎక్కడైతే అన్యాయం జరిగిందో అద్భుతం కూడా అక్కడ జరుగుతుందని చెప్పేసి నేను ఆలోచన చేయాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది అమరవీరులు ఆత్మ బలిదానాలు అయినాయి. కానీ అక్కడ ఏ ఒక్క ఆత్మ బలిదానాలు అయినటువంటి వాళ్ళ ఆలోచనలు ఏమవుతున్నాయో ఒక్కరి ఆలోచన కూడా నెరవేరలేదు. అటువంటి ఆలోచన నెరవేరినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఎట్లా సుభిక్షంగా ఉంటుంది? అందుకే అక్కడ ఉద్భవిస్తాడు ఒక మహిళా శక్తి ఉద్భవిస్తుంది, ఒక అద్భుతం ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించినటువంటి వ్యక్తి పేరే కల్వకుంట్ల కవితమ్మ అనేటటువంటి ఆలోచనతోటే ముఖ్యమంత్రి అయ్యి తీరుతుంది. రాసి పెట్టుకోండి, ఇక మీ దుకాణాలు షట్టర్లు బంద్ చేయండి, ఇక మీ దోపిడీ ఎంత చేసుకుంటారో చేసుకోండి. బిడ్డలాలా మీరు కూడా జైలుకు అయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాసి పెట్టుకోండి, మీరు తినే ఏదైతే తిన్నారో బీసీల సొమ్ము, ఎస్సీల సొమ్ము, ఎస్టీల సొమ్ము, మైనార్టీల సొమ్ము, మా చెమట చుక్కలు ఎప్పుడైతే మీరు తిన్నారో రాసి పెట్టుకోండి. తిన్నది మళ్ళా రిపీట్ ఖచ్చితంగా కక్కవలసి వస్తుంది అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి. జై బీసీ, జై కవితమ్మ, జై టీఆర్ఎస్.